అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జెల కాంతంలో అన్నారు. మొదటిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్న అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఏకగ్రీవ తీర్మానం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ప్రజలందరి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రాంత స్థానిక కమిటీ సభ్యులు రమణారెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జెల కాంతంలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కృషి చేస్తుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని పార్టీలను ఒప్పించి ఏకగ్రీవంగా రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, టీపీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, చంద్రశేఖర్, రమణారెడ్డి, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, వై నాలా ప్రవీణ్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులన్నీ సమీకరిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఇవాళ మన హనుమంతరాన్ని ఇక్కడ మాట్లాడతారు, మన ముఖ్యమంత్రి గారిని మాట్లాడతారు, మన పిసిసి అధ్యక్షుడిని మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతారు. వాళ్ళంతా నిజాలు బయట పెడితే బీఆర్ఎస్ వాళ్ళకు పరిశాన్ అవుతున్నారు. ఏదో యూరియా విషయం తీసుకొస్తున్నారు. యూరియా అనేది మన ముఖ్యమంత్రి గారు నెల ముందు దేశ ప్రధానమంత్రికి లేఖ రాశాడు, దేశ ప్రధానమంత్రిని కలిశాడు, కేంద్ర మంత్రులను కూడా కలిశాడు. ఆ యూరియా వచ్చేది కేంద్ర పరిధిలో ఉంటుంది, అది రాష్ట్ర పరిధిలో విషయం కాదు. కేంద్రం తయారు చేస్తుంది యూరియా అనేది. ఆ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేసీఆర్కు తెలుసు, కేటీఆర్కు తెలుసు, హరీష్ రావుకు తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి. కానీ అది మన మీద, మన ముఖ్యమంత్రి గారి మీద, మన ప్రభుత్వం మీద బురద జరగడం కోసం ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మరి ఏనాడు ఢిల్లీకి పోయి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా, మరి వీళ్ళు ఢిల్లీకి పోయి ఏమన్నా జంతర్ మంతర్ గారు ధర్నా చేసి, లేకుంటే ఈ దేశ ప్రధానమంత్రిని కానీ అక్కడ కేంద్ర మంత్రులు కానీ ప్రతిపక్ష హోదాలో పోయి కలిసి మాకు యూరియా రావాలి, మా వాటా మాకు ఇవ్వండి, మా రైతులకు వచ్చే వాటా మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడారా? అక్కడ మాట్లాడరాట. ఇక్కడ మన పార్టీని, మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిని బదిలీ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు ఇంత అవగాహన లేకపోతే ఇంకేం చేస్తాము? 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకు అవగాహన లేదు. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ మొన్న మన కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ధర్నా చేస్తే 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపడానికి ఒప్పందం కుదిరింది. దానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపించారు. ఇంకా 2,15,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాల్సి ఉంది. అది కూడా ఖచ్చితంగా అది పంపించేదాకా మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకు, విమర్శ చేయడానికి ఉన్నారు. ఏది ఏమైనా మనం తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వము ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనం ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ మన హనుమంతన్న మీకు తెలియదు, మొన్న మీకు అదృష్టం లేదు. మొన్న గిట్ట మీకు ఎమ్మెల్యే గెలిస్తే ఇవాళ మంత్రి, ఇవాళ రాష్ట్ర మంత్రి హోదాలో అంతకుముందు ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చాడో నాకు తెలియదు. ఆనాడు 3,000 కోట్లు తీసుకొచ్చాడు. ఇవాళ మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఇవాళ రాష్ట్ర మంత్రి లెవెల్లో 10,000 కోట్లు అంటే మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ తీసుకొచ్చుంటే 10,000 కోట్లు అంటే ఒక్క గుడిసె కూడా ఇక్కడ కనపడకుండా చేస్తుండే, అందరికి ఇండ్లు కట్టిస్తుండే. ఇవాళ ప్రతి వాడకు అసలు 500 నుంచి 1000 కోట్లు మంజూరు చేయించే అటువంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు హనుమంతన్న. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీకు అదృష్టం లేదు, అది మీకే అదృష్టం లేదు, హనుమంతన్న కాదు, మీకే అదృష్టం లేదు. ఎమ్మెల్యే గెలిస్తే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో కూర్చుంటుండే. ఇలా రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా ఎక్కువ మీ కాన్స్టిట్యూన్సీకే నిధులు ఇస్తుండే. ఇలా అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుండే. ఇవాళ హనుమంతన్ననేమో వాడలలో నా ప్రజలు ముఖ్యం, నాకు మీరు గెలిపించుకోకుండా తిరుగుతుంటే మీ ఎమ్మెల్యేడం మనకు అర్థం కాలేదు. మీ ఎమ్మెల్యేకి ఏమైనా తిరుగుతుండా? ఏనాడు తిరుగుతుండా? అది గుర్తుపెట్టుకోండి.
అది గుర్తుపెట్టుకో. అంటే హనుమంతన్నకును లేదు, నీకు హనుమంతన్నకును ఆయనకు ఎమ్మెల్యేకున్న తేడా ఏంటి? అన్ననే హనుమంతన్ననేమో ప్రతి వాడలో ఇళ్ళకి వెళ్ళిపోతుంటే ఆయనకు ఏసీ గదులలో మంచిగా హాయిగా నిద్రపోతున్నాడు. అటువంటి వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. మీరు చేసిన తప్పిదం అయినా ఈడ 3,05,000 ఓట్లు, బీసీలై బ్రాహ్మణులై 50,000 ఓట్లు, ముస్లింలై 70,000 ఓట్లు, మరి ఎస్సీలై దాదాపు ఎస్సీలు ఎన్ని ఉంటాయి ఎత్తులు. ఇవన్నీ కూడా గంప గుర్తగా రేపు రాబోయే ఎన్నికల్లో 10 ఏళ్ళు ఉంటుంది మన గవర్నమెంట్, 10 నుంచి 15 ఏళ్ళు ఉంటుంది మన గవర్నమెంట్. గంప గుర్తగా మీరందరూ మనమందరం బాధ్యతగా ఇంటింటికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక్క ఓటు, బీసీలకి ఒక్క ఓటు, ఎస్సీ ఎస్టీలకెళ్ళి ఒక్క ఓటు, మైనార్టీలకి వెళ్ళి బ్రాహ్మణులకి వెళ్ళి ఒక్క ఓటు పోకుండా గంప గుర్తగా అన్నాన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా మళ్ళా క్యాబినెట్లో కూర్చుంటాడు. మీరు నష్టానికి కాదు. ఇవాళ మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్ అనేది హైదరాబాదులో ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఏదైనా కూడా ఎలక్షన్లో కూడా మనం రేపు నిలబడాలంటే మనకు 42% కల్పించిన మన ముఖ్యమంత్రి, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏదైతే ప్రామిస్ చేసిండో 42% ఇస్తామని చెప్పి ఇచ్చిండు, వాళ్ళందరూ కూడా మన మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరియు నా శిరస్సు నుంచి పదవందనలు తెలియజేస్తూ భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు కూర్చున్న రోజు, బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పించిన రోజు. మరి అందరికీ తెలుసు, మొట్టమొదటి పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మన రేవంత్ అన్న సీఎం మన మైనంపల్లి హనుమంతన్న సలహాలు కూడా తీసుకొని మైనంపల్లి హనుమంతన్న కూడా మన మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో బీసీలను అందరినీ మంచి వాళ్ళ పదవులు ఇచ్చి వాళ్ళని బీసీలను నేను మీ ఎంటుంటాను నాతో చెప్పిండు. అన్న నాతో ఎక్కడ మాట చెప్తున్నా, మాటలు కావు, నేను చేష్టలు చెప్తున్నా, ప్రాక్టికల్గా నాకు చెప్పిండు. మీ బీసీలను లిఫ్ట్ చేస్తా, మీ బీసీలకు న్యాయం చేస్తా, మీరు మంచిగా పని చేసుకోండి, మీకు ఎప్పుడు అండగా నేను ఉంటా అన్నాడు. మరి ఈరోజు అన్న నిజంగా మీకు పాదాభివందనం, చాలా థ్యాంక్స్. మన బీసీ పిల్లలందరూ గర్వపడే విధంగా తీర్మానం చేసి ఇవాళ ప్రవేశపెట్టి అందరికీ 42% రిజర్వేషన్ కల్పించిన విధానాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అదేవిధంగా భారత స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, పొలిటికల్ పార్టీ, మొట్టమొదటి పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సమయం ఆసన్నమైంది. ఉద్యమకారులారా, నా మిత్రులారా, నేను ఒక స్వాతంత్ర సమరయోధుని కుమారుడిగా మాట్లాడుతున్నా, భారతదేశ స్వాతంత్ర సమరయోధుని కుమారుడిగా. ఈరోజు నేను తెలంగాణ స్వాతంత్రం కోరినటువంటి ఉద్యమకారులకు అందరూ చెప్తున్నా, ఇక్కడ ఉన్నారు నా మిత్రులు, అన్న దయచేసి సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ పొందబెట్టే రోజు వచ్చేసింది. స్టార్ట్ ఇయర్ నుంచి మీకు కూడా న్యాయం కావాలంటే మా బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారులకు న్యాయం చేసే పార్టీ కూడా ఓన్లీ కాంగ్రెస్